వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నవ్ డేస్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో చాలా జరుగుతున్నాయండి. అండ్ అదే కాకుండా నిజ జీవితాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ మనుషుల మైండ్ సెట్ ఎలా మారింది? అది అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు, తల్లిదండ్రులది కావచ్చు. సూసైడ్ చేసుకునేంత వరకు మన థాట్స్ ఎందుకు వెళ్తున్నాయి? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఈరోజు లైఫ్ కోచ్ రజిత మైనపల్లి మేడం ఉన్నారు. సో మేడం అడిగి అసలు వాటన్నిటి నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి, సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం బ్రేవ్ గా మన లైఫ్ లో అన్నిటిని ఎలా అచీవ్ చేయాలి, ఈ డిస్కషన్ ఈరోజు మేడంతో చేద్దాం. సో మేడం ని వెల్కమ్ చెప్పేద్దామా? నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది మ్యామ్. డెలివరీ పర్సన్ 30 అంతస్తుల నుంచో 15 అంతస్తుల నుంచో కింద పడి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు ఏంటి అని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని భరించలేక. అసలు ఆ మైండ్ సెట్ ఎందుకు మ్యామ్? సూసైడ్ చేసుకోవాలన్న మైండ్ సెట్ ఎలా వస్తుంది? యాక్చువల్లీ ఆ సూసైడ్ చేసుకుంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్క రోజే కాదు. ఇట్స్ నాట్ వన్ డే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇది ఏమవుతుందనంటే జనరల్గా ఆ మైండ్ సెట్ రావడానికి కారణము ఒక హోప్లెస్నెస్, ఒక హెల్ప్లెస్నెస్, లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉన్నాయి, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అతను ఆ పని చేస్తున్నప్పుడు బ్లింకిట్ ఇవన్నీ ఇప్పుడు ఏంటి నేను బ్రతికి ఇవన్నీ చేసి ఇప్పుడు చూడు ఒక పొలంలో అన్నీ వేసి దున్ని చేసి ఈ వీళ్ళందరికీ పెట్టడానికి అబ్బా అలసిపోయా నేను. మళ్ళీ అవన్నీ సమకూర్చుకోవడానికి నా దగ్గర స్తోమత లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు అన్నప్పుడు చావు శరణ్యం అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ టు ఎండ్ లైఫ్. జీవితాన్ని ఎండ్ చేసుకోవడానికి చావరు వాసవి. ఆ ఎమోషనల్ పెయిన్ని ఎండ్ చేసుకోవడానికి చనిపోతారు. ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ అబ్బాయికి ఎక్కడ ఒక హోప్ కనిపించలా. నేను బయటపడతాను ఈ సమస్యల నుంచి, ఎక్కడైనా ఒక హెల్ప్ దొరుకుతుందా కనిపించలా. ఆయనకి దూరు తక్క కనిపించలా. ఆ ఉద్యోగంలో బ్లింకిట్లో చేరాడు అంటే ఏదో స్టార్ట్ చేద్దామని చేశాడు, ఒక హోప్తో స్టార్ట్ అయ్యాడు, నేను చేయగలుగుతా అని. బట్ ఆ వచ్చే డబ్బులో లేకపోతే సమస్యలు ఇవన్నీ అవి కాదులే, నా వల్ల కాదు అనే ఒక, అందుకే అంటున్నాను కదా, ఆ లైఫ్ ఎండ్ చేద్దాం అనుకోరు. ఆ పెయిన్ ఉంటుంది కదా, రోజు వచ్చే పెయిన్ ఎండ్ చేద్దామని తీసుకునే నిర్ణయం సూసైడ్స్. సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఈ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే జనరల్గా ఆ అబ్బాయి అని కాదు, జనరల్ కూడా ఎవరైనా సోషల్ మీడియాలో బాగా ఒక రోజీ కనిపించడం, చక్కగా అమ్మాయిలు అబ్బాయిలు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించడం అనేదే చూస్తున్నారు. దాని వెనకాల ఉన్న బ్యాటిల్స్ ఎవరు చూడరు. సో ఇవి చూసినప్పుడు ఇక నా జీవితం ఏం లేదు, ఏంటి జీవితంలో ఏం పాడైంది? నీ జీవితం నీకు మొత్తం తెలుసు, ముందు తెలుసు వెనక తెలుసు, బట్ వేరే వాళ్ళ జీవితం ముందే తెలుసు. ఇప్పుడు నేను నా శారీ బాగుంది వరకే మీకు తెలుసు, బట్ నాకు మార్నింగ్ ఎలాంటి టాంట్రమ్స్ ఉంటాయి, నాకు అన్ను గుర్తొస్తే నేను ఎంతసేపు ఏడ్చినా, నాకు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్కి వెళ్ళబుద్ధి కాదు, బట్ నేను నా మైండ్కి ఏం చెప్పుకున్నా, నాకు తినబుద్ధి అవ్వలేదు, లేకపోతే నాకు తలనొప్పి వచ్చింది, నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, బట్ ఏదో ఒక శారీ తీసుకొని వచ్చిన ఇక్కడ రాగానే వాసవికి ఏమనిపించింది, వ్యూవర్స్కి కానీ చూడంగానే కూడా మీ చీరలు మీరు ఎంత బాగుంటారు తెలుసా, ఇదే కనిపిస్తుంది. రజిత మేడం చాలా బ్రేవ్, స్ట్రాంగ్. అరే కాదురా, ఐ ప్రాక్టీస్డ్ మెంటల్ రెసిలియన్స్, ఈ మెంటల్ వెల్నెస్, ఎమోషనల్ రెసిలియన్స్ ప్రాక్టీస్ చేసిన ఎన్నేళ్ల నుంచి. నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. మన జీవితంలో మన స్కూళ్ళలో సబ్జెక్టులు నేర్పారు, కానీ ఈ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే ఎమోషనల్ రెసిలియన్స్ కానీ కమ్యూనిటీ ఒక సపోర్ట్ ఉండాలి ఒకళ్ళకొకళ్ళు అని చెప్పాల. సక్సెస్ అంటే నీకు ఆస్తి ఉండాలి, నువ్వొక్కడ వెతకాలి అనేది నేర్పించారు. అంటే అలా నేర్పించలే, అలా ఉన్న వాళ్ళకి వాల్యూ ఇచ్చారు, అదే కరెక్ట్ అని అందరం అటువైపు పరిగెడుతున్నాం. కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు, నేను ఒక రన్ చూశాను, అందరూ మ్యారథాన్లో పరిగెడుతున్నారు, ఒక అతను చాలా ముందు వచ్చేసాడు, కానీ మజిల్ క్రాంప్ అవుతుంది, బికాజ్ నేను రన్నర్ కాబట్టి చెప్తున్నాను, పడిపోతాడు, అసలు లెవలేము. అలా DNF అని డూ నాట్ ఫినిష్ ఎఫ్ అని చాలా మంది అయిపోతారు.
విల్ పవర్ ఉంటది, మైండ్ ఉంటది, మజిల్ సపోర్ట్ చేయదు. ఓకే. నించుంటే పడిపోతారు మీరు. అది మన వాళ్ళు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసి వెయ్యమని చెప్పాలి. సో పక్కన ఉన్న వాళ్ళు పరిగెట్టిపోతుంటారు కొంతమంది. ఒక్క మనిషి ఆగుతాడు, ఆగి ఇతన్ని పట్టుకొని తీసుకెళ్తాడు. సపోర్ట్. అతను ఒక్కడు కూడా మోయలేకపోతుంటే ఇంకా 10 మంది వెళ్ళిపోతారు. 11వ వాడు వస్తాడు, వచ్చి ఇద్దరు గట్టి ముగ్గురు కలిసి వెళ్ళి క్రాస్ చేస్తారు. ఇది సక్సెస్. ఫస్ట్ వెళ్ళిన వాడిది సక్సెస్ కాదు, ఇదంతా పాస్ చేసి గెలుచుకొని వెళ్ళిన వెళ్ళిన వాడిది వాడిది. సక్సెస్ కాదు. మీరు అనుకుంటారు అది సక్సెస్ అని, ఇది సక్సెస్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ సొసైటీలో ప్రాబ్లమ్స్ అనేది తథ్యంరా బాబు అందరికీ ఉన్నాయి. ఏ చెట్టుకు ఆ గాడుపు అనేది 100% వాస్తవం. సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి అనేది ఊరికే చెప్పినవి కాదు నానుడి. ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉన్నాయి. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ దేనికోసం నువ్వు అంత స్ట్రగుల్ చేస్తున్నావు. నీకు ఊపిరి ఉంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఆ ఊపిరిని కాపాడుకోవాలి అంటే ఆ ఊపిరి ఆ నిరుత్సాహత వచ్చినప్పుడు నువ్వు ఎలా ఒక స్నీక్ అవుట్ అయ్యి ఎలా ఒక బయటకు రావాలి, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, నీకు ఏది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏమి చూసి స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఏమి చూడక నువ్వు ఏంటి, అసలు రియాలిటీ ఎంత, రియల్ ఎంత, రియాలిటీ ఏంటి, నువ్వు అనుకున్నది ఇల్యూజన్ ఏంటి నీకు తెలియదురా బాబు. అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. బట్ కొంతమందికి ఎలాగోలా హ్యాండిల్ చేయడం తెలుసు, కొంతమంది ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటారు, కొంతమంది నీలాగే చాలా మందికి ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రాణం ఇవ్వడం సొల్యూషన్ కాదు కదా. సో కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, జస్ట్ ట్రై టు లెర్న్ హౌ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్. ఎక్స్ప్రెషన్ చేయొద్దా, బరాబర్ చేయాలి. అది ఎలా చెయ్యాలి, చనిపోతే ఎలాగా, దిస్ ఇస్ గివింగ్ అప్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ సొల్యూషన్. నీ తల్లిదండ్రి నిన్ను ఎంత కష్టపడి పెంచిన వాళ్ళు ఏమనుకుంటుంటారు, లేకపోతే నీ తోడబుట్టిన వాళ్ళకి, లేకపోతే నిన్ను చూసే 100,000 మందికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా? అంతెందుకు అందరి గురించి వదిలేయి. నీ సోల్ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పుట్టింది. నీ చేత్తో ఎంతమందికో ఫుడ్ టైంకి అందించావు అంటే నువ్వు ఎంత గొప్ప పని చేసావో నీకు తెలుసా? చాలా ఆకలి ఉండ midnightలో వాళ్ళకి వెళ్ళి నువ్వు ఒక ఫుడ్ ఇచ్చావంటే నువ్వు నిజంగా కూడా దేవుడివి ఆ టైంలో. కానీ మ్యామ్ ఇప్పుడు ఆ అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానివ్వండి మైండ్లో సూసైడల్ థాట్స్ వచ్చాయి అని మనం అనుకుంటున్నాము. అసలు పేరెంట్స్ ఎంతవరకు పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు? పేరెంట్స్ దట్స్ వాట్ ఇక్కడ ఈ పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేయాలి. ఆపండి. అకేలే కాఫీయే. ఒక్కళ్ళవే వస్తున్నావు, ఒక్కళ్ళవే చచ్చిపోతావు. దునియాలో అది గుర్తుపెట్టుకోండి. నీ నీడ కూడా కష్టం వచ్చినప్పుడు నీ తోడు ఉండదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? 100% బాధ్యత ఉంది, ఇద్దరికీ ఉంది మ్యూచువల్లీ. పేరెంట్స్ డిమాండ్ చెయ్యరు కొడుకుని చంపేయడానికి, అది నేను ఒప్పుకోను. పిల్లల ఆస్తుల కోసం ఎస్ మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. పేరెంట్స్ పిల్లల్ని నువ్వు సంపాదించుకురా లేకపోతే చచ్చిపో అని చెప్పిన పేరెంట్స్ది నువ్వు ఈ ఎఫ్ఐఆర్ల గురించి చంపారు, అది ఒక క్రూర మృగాలు, అది వేరు. చిన్న పిల్లల్ని చంపారు, అది వేరు. దట్ కార్నర్ ఈస్ డిఫరెంట్. కానీ నువ్వు బాధ్యత కోసం వీడికి ఈ బాబుకి ఎమోషనల్ రెసిలియన్స్ లేక ఏదో ఒక నిస్సహాయత వచ్చేసింది. ఆ నిస్సహాయతలో ఒక మంచి కమ్యూనిటీ, ఒక ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడే నువ్వు ఇమీడియట్గా అంటే మనకి ఇంత ఉన్న వరకు చాలరా, నువ్వు ఉంటే చాలు, నువ్వు ప్రేమగా, ఇది పేరెంట్స్ చేయాల్సింది. మనం ఏముందిరా, అరే అన్నంది నేను మొన్న ఒకటి చూశాను, అసలు నా కళ్ళల్లో ఇలా కారిపోయినాయి. ఒక చిన్న బాబు రోటీ ప్లేట్లో వేసి, నాకు అది చెప్తుంటే కూడా ఏడుపు వస్తుంది, నీళ్ళల్లో ఉప్పు వేసాడు. ఆ రోటీని నానబెట్టారు, అంటే నానబెట్టి ఉప్పు నీళ్ళు అయ్యాయి కదా, ఉప్పు నీళ్లు నంచుకొని ఆ రోటీ తింటున్నాడు. సో బేసికల్ గా ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు నో హౌ టు మేనేజ్ ఎమోషన్స్. మైండ్కి నువ్వేం నెరేషన్ చెప్పుకుంటావు, ఎమోషన్స్ని మేనేజ్ చేయడము, మాస్టర్ చేయడము, ఈ రెండు మైండ్ని మాస్టర్ చేయడం నేర్చుకున్నట్టయితే గనక లైఫ్ని సాఫీగా అని చెప్పను,
కొంచెం టెక్నికల్గా స్మార్ట్గా హ్యాండిల్ చేయగలుగుతావు. సో మీరు దానికి సంబంధించే కదా మేడం మీరు ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, అదే అన్స్టాపబుల్ కమ్యూనిటీ ఛాంపియన్స్. అన్స్టాపబుల్ ఛాంపియన్ కమ్యూనిటీ చేసింది అదే. అన్స్టాపబుల్ అంటే నిన్ను స్టాప్ చేయడానికి చాలా బంపర్లు, చాలా హడిల్స్ వస్తాయి మై డియర్. సో ఇక్కడ మనం స్కిల్, ఇది స్కిల్, ఎమోషనల్ రెసిలియన్స్ అనేది పుట్టుకతోటి అట్లా పుట్టం. ఇట్స్ ఎ స్కిల్, కెన్ బి లెర్న్డ్. సో అది మనం నేర్చుకోవాలి. నీ నరేషన్ నువ్వు మైండ్కి ఏమి ఇచ్చుకోవాలా నువ్వు నేర్చుకోవాలి. ద బ్యూటీ ఏంటంటే బ్రెయిన్ ఈజ్ ట్రైనబుల్, మైండ్ ఈజ్ ట్రైనబుల్. సో నీ మైండ్కి నువ్వేం చెప్తే అది వింటది. నువ్వేం చెప్తున్నావు తెలుసా? లోకం చెప్పేదే చెప్తున్నావు, లోకం చెప్పేది నువ్వు నమ్ముతున్నావు, లోకం చూపించేది నువ్వు నమ్ముతున్నావు, నువ్వు అదే చెప్తున్నావు. అది కాదురా అని చెప్పి అలసిపోయి వదిలేస్తుంది. కానీ మ్యామ్ ఇక్కడ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, కానీ అవి తీసుకోవడానికి మనసు దానికంటే ఎక్కువ బాధపడుతుంది కదా. దట్స్ వాట్ యు నీడ్ టు లెర్న్. నేను ఏమంటున్నాను, ఇప్పుడు నువ్వు పుట్టంగానే ఇప్పుడు ఒక 5 years అబ్బాయికి నువ్వు ఒక 10th class బుక్స్ ఇస్తే చదువుతారా? నో. ఎక్కడి నుంచి నేర్పించుకుంటూ వచ్చావు? యు లెర్న్డ్ దట్ కదా. సో ఎగ్జాక్ట్గా ఇందులో కూడా హౌ టు లెర్న్ మెంటల్ రెసిలియన్స్ కానీ, ఎమోషనల్ రెసిలియన్స్ కానీ, మెంటల్ వెల్నెస్ కానీ అనేది ప్రాక్టీస్ చేపిస్తాము. దానికి టెక్నిక్స్ చెప్తాము. దట్స్ అ కమ్యూనిటీ వి ఆల్ టాక్ అబౌట్. ప్రాబ్లమ్స్ చెప్పుకొని నవ్వుకుంటాం. అప్పుడు నీకు ఎంత పెద్ద ప్రాబ్లం కూడా ఓకే, ఇది హ్యాండిల్ చేయగలిగేదా, ఇలా హ్యాండిల్ చేద్దాం. హ్యాండిల్ చేయలేదా ఇగ్నోర్ చేద్దాం. మేడం ఇంత ఈజీయా? ఎస్. నేను కనిపించట్లా మీ ముందు. ఆప్షన్ ఏంటి నీకు? ఏడ్చుకుంటూ కూర్చోడమా, ముందుకొచ్చి 10 మందికి ఉపయోగపడడమా? ఒక్కసారి ఆలోచించు. ఆ మైండ్కి నువ్వు నేను నరేషను, ఇట్ కీప్స్ మీ గోయింగ్. ఇట్స్ ఈజీ? నో. బట్ ఐ లెర్న్డ్ దట్ స్కిల్. ఇది వరకు రోజులో ఒక 10 గంటలు ఏడుస్తే ఇప్పుడు ఒక 2 గంటలు. ఇది వరకు సైకోసోమాటిక్, చెవుల్లో అంత పెయిన్ వచ్చేసింది నాకు. ఎక్కువ స్ట్రెస్కి ఎప్పుడు కానీ బాడీలో ఫిజియాలజికల్గా ఒక ఏరియాలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫర్ మీ ఇట్ పిక్డ్ అప్ ఇయర్స్. డాక్టర్ టోల్డ్ ఇఫ్ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఇక్కడనే ఉంది పెయిన్, సో ఇట్ ఈస్ హిట్టింగ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు నాకు ఏమైనా చచ్చిపోము. హెల్త్ ఇష్యూస్ వస్తే పెద్ద పాపకి ప్రాబ్లం, అమ్మ నాన్నకి ప్రాబ్లం, మా హస్బెండ్కి ప్రాబ్లం. చూసే వాళ్ళందరికీ నేను ఏం నేర్పిస్తున్నాను? బట్ నేను ఓవర్కమ్ చేస్తే కొన్ని లక్షల మందికి, ఫ్యామిలీకి నా హెల్త్. దిస్ ఈస్ ఆప్షన్. విచ్ ఈస్ వన్ ఈజ్ బెటర్? మీరు చెప్పండి. ఎంపవరింగ్ ఐడియా, డిసెంపవరింగ్. నీ ప్రాణం కంటే ఎక్కువ ఏ లగ్జరీ, ఏ నీడ్, ఏ వాంట్ కాదు. నువ్వు నీ సోల్ ఒక్కటే ముఖ్యం. పోరాడు, గివప్ ఇవ్వకు. ఎవ్వరికి సూసైడ్ ఆలోచన వచ్చినా అన్స్టాపబుల్ ఛాంపియన్ కమ్యూనిటీ హబ్ ఈస్ దేర్. సో మైండ్ను మాస్టరీ, ఎమోషనల్ రెసిలియన్స్ మాస్టరీ చేసుకోవడానికి ప్లీజ్ వెల్కమ్. బట్ డోంట్ గివ్ అప్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ విత్ ఛాలెంజెస్ ఆల్సో.